ఆంధ్రలో 5 కోట్ల మంది కళ నెరవేరిన రోజు ఈరోజు ఈ కళ నెరవేర్చడానికి ముఖ్య కారకులు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, అలాగే ముఖ్యంగా మన రాష్ట్ర అనుభవికులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ రాష్ట్ర మంత్రివర్యులు మాధవ్ గారికి, వీళ్ళందరూ కూడా ముందుగా 5 కోట్ల మంది తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ రోజు ఈ కళ 2014 ప్రభుత్వం అమరావతి రాజధానిగా ప్రకటించినప్పుడు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి మద్దతు తెలిపి 2019 అధికారం వచ్చినాక ఇది అమరావతి రాజధాని కాదు, 3 రాజధానులు 3 ముక్కల ఆటలుగా రాష్ట్ర అమరావతిలో భూములు ఇచ్చిన రైతుల్ని నానాగా ఇబ్బందులు పెట్టాడు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఎన్నికలు ముందులో ఇచ్చినట్టుగా వాళ్ళకి ముఖ్యంగా అమరావతి శాసన రాజధాని ఉంటుందని వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2024లో అతను తగ్గి ఆ రోజు అమరావతి రాజధానిగా ఏర్పడిన కొరకు అతను తగ్గి కూటమి ప్రభుత్వానికి గెలిపించేదానికి కూడా ఎంతో సాయశక్తులు చేరు. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్య కారకులు పవన్ కళ్యాణ్ అనే గర్వంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చెప్పుకుంటున్నారు. అదేవిధంగా ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు అమరావతిని శాసన రాజధానిగా ప్రకటించలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా జనసేన పార్టీ తరఫున మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అలాగే రానున్న రోజుల్లో ఇంకా ఈ కూటమి ప్రభుత్వం ఇలాంటి 5 కోట్ల ఆంధ్ర ప్రజలకి ఎంతో మేలు చేస్తుందని ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అంటున్నాడు, రేపు అసెంబ్లీలో మీరు చేసిందే మేము మళ్ళీ వచ్చి చేయలేవా, నువ్వు అసెంబ్లీలోకి ఇంకా రాలేవని పరిస్థితి. ఈ రోజు కూటమి ఐక్యత ఉన్నంత రోజు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారం వచ్చే ప్రసక్తి లేదని జనసేన పార్టీ తరఫున నేను సభకు తెలియజేసుకుంటూ